వెల్కమ్ టు పూరా లోకల్. వక్స్ బోర్డు చట్టంలో సవరణలు చేసేందుకు వక్స్ బిల్లు 2024ను మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో ప్రవేశపెట్టారు. రాష్ట్ర వక్స్ బోర్డుల అధికారాలు, పనితీరు, రిజిస్ట్రేషన్లకు సంబంధించిన సమస్యలను సవరణ బిల్లు పరిష్కరించేందుకు కిరణ్ రిజిజు చెప్పారు. సవరణ బిల్లు చట్టంగా మారాక వక్స్ ఆస్తులను సర్వే చేసి అక్రమణాలను తొలగిస్తామన్నారు. ముస్లిం మహిళలకు న్యాయం అందించడమే సవరణ బిల్లు లక్ష్యమని తెలిపారు. సవరణ బిల్లు ముస్లిం వర్గాల్లోని షియా, సున్నీ, బోహరా, అగాఖానీ ఇతర వెనుకబడిన వర్గాల డెవలప్మెంట్కు ఉపయోగపడుతున్నాయన్నారు. కాగా సవరణ బిల్లు ఆమోదంలోకి వస్తే వక్స్ ఆస్తులు జిల్లా కలెక్టర్ల చేతిలోకి వెళ్తాయి. వక్స్ ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయం స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు ఖర్చు చేయనున్నారు. కొత్తగా ఆస్తులను వక్స్ బోర్డుకు ఇవ్వాలనుకుంటే రెవెన్యూ చట్టాల ప్రకారం మ్యూటేషన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న వక్స్ బోర్డులు అన్ని వక్స్ చట్టం 1995 ప్రకారం నడుస్తున్నాయి. దేశంలో ప్రస్తుతం 30 వక్స్ బోర్డులు ఉన్నాయి. 8 లక్షల ఎకరాల పైగా భూమి వక్స్ బోర్డుల ఆధీనంలో ఉంది. రైల్వే బోర్డులు, రక్షణ మంత్రిత్వ శాఖల తర్వాత దేశంలో ఎక్కువ భూమి వక్స్ బోర్డుల ఆధీనంలో ఉంది. సవరణ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టే ముందు పలువురు ప్రతిపక్ష ఎంపీలు స్పందించారు. సవరణ బిల్లు వల్ల ప్రభావితమయ్యే సంస్థలతో ప్రభుత్వం మాట్లాడాలని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ అన్నారు. కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని పిలిచి చట్టంపై విపక్షాల నుంచి సూచనలు తీసుకోవాలని కోరారు. సమాజ్వాదీ పార్టీ ఎంపీ రాజీవ్ కుమార్ రాయ్ బిల్లును ప్రవేశపెట్టడాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందని అన్నారు. శరద్ పవార్, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే బిల్లును సిఫారసుల కోసం స్టాండింగ్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల డిమాండ్లకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. పేద మైనారిటీల ఆస్తులను వక్స్ బోర్డులు లాక్కున్నాయని ఫిర్యాదులు రావడంతోనే బిల్లులో సవరణ చేస్తున్నామని బీజేపీ ఎంపీ సంజయ్ జైస్వాల్ తెలిపారు. వక్స్ బోర్డులు పేద మైనారిటీల వేధించడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని సంజయ్ ఆరోపించారు. ఇది ఇప్పుడున్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.